ఇప్పుడు ఏపీ ఎక్స్ప్రెస్ న్యూస్ చూద్దాం. మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం కేంద్రంలో గత 15 రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నారు. 16వ రోజు తమ సమస్యల పరిష్కారం కోరుతూ ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ ఇంటి ముందు బైఠాయించి నినాదాలు చేశారు. తక్షణమే ప్రభుత్వం జీతాలు పెంచి సుప్రీంకోర్టు గైడెన్స్ ప్రకారం జీతాలు పెంచాలంటూ కోరుతూ నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. అనంతరం ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ ఇంట్లోకి పోలీసులతో వెళ్లి వినతి పత్రం అందించారు. నెల్లూరు జిల్లా రాజుపాలెంలో సామాజిక సాధికారిక బస్సు యాత్ర విజయవంతంగా ముగిసిన సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సామాజిక సాధికార బస్సు యాత్ర విజయవంతానికి విశేషంగా కృషి చేసిన వైసీపీ నాయకులను అభినందిస్తున్నట్లు తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి కావాలని జనవరి 20న రసలింగేశ్వర పాదరస మహారుద్రాభిషేకం పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం రాజుపాలెంలోనే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలంలో ప్రసిద్ధిగాంచిన శైవ క్షేత్రం అయినటువంటి కోటప్పకొండకు ఆరుద్ర నక్షత్ర సందర్భంగా భక్తులు పోటెత్తారు. రాత్రి 12 గంటలకు ఆలయ అర్చకులు ఆరుద్ర నక్షత్ర జ్యోతిని వెలిగించారు. కన్నుల పండుగగా త్రికోటేశ్వర స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. శ్రీ మార్గశిర పౌర్ణమి ఆరుద్ర నక్షత్ర పర్వదినాన ఆరుద్రోత్సవ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జ్యోతి దర్శనం చేసుకున్న అనంతరం త్రికోటేశ్వర స్వామివారి స్వాములు బాల విరమణ చేశారు. సమగ్ర శిక్షా అభియాన్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు గత వారం రోజులుగా సమ్మెబాట పట్టారు. ఈ నేపథ్యంలో నగరంలోని పొట్టి శ్రీరాములు జంక్షన్ వద్ద మానవహారం చేస్తూ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ తమను రెగ్యులర్ చేయాలని, అన్ని పోస్టులకు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. తరువాత అక్కడి నుండి 7 రోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. తమ న్యాయమైన కోరికలను తీర్చాలని, రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్పడం జరుగుతుందన్నారు. గుంటూరు జిల్లాలో బీజేపీ ఆందోళనకు దిగింది. రాష్ట్రంలో పెరిగిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా గుజ్జనగుండ్ల కరెంట్ ఆఫీస్ ఎదుట నిరసన చేపట్టింది. ట్రూ ఆఫ్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. బీజేపీ నేత వల్లూరు జయప్రకాష్ 5 సంవత్సరాల పాలనలో 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన పేదల నడ్డి విరిచారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంగన్వాడీలు తమ న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం తీర్చాలంటూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇంటిని ముట్టడి చేశారు. 100 మంది అంగన్వాడీలు పెద్దపాడులో తన ఉన్న ఇంటికి చేరుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. మంత్రి ఇంటికి అంగన్వాడీలు చేరుకోవడం తెలుసుకున్న పోలీసులు ముందుగానే అక్కడకు చేరుకుని మంత్రి ఇంటి కొద్ది దూరంలో వారిని ఆపివేశారు. దీంతో వారు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తమ న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చాలంటూ పార్వతీపురం మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు నిరసన తెలిపారు. సిఐటియు ఆధ్వర్యంలో 2వ రోజు కొనసాగిస్తున్న మున్సిపల్ కార్మికుల నిరసన సమ్మెలో ఒంటి కాలుపై నిలబడి మున్సిపల్ కార్మికులంతా నిరసన తెలియజేశారు. కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమ పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని వారంతా హెచ్చరించారు. తిరుమల శ్రీవారిని కార్గిల్ యుద్ధవీరుడు నాయక్ దీప్ చంద్ దర్శించుకున్నారు. హర్యానాలోని హిస్సార్కు చెందిన దీప్ చంద్ శత్రుదేశాల బాంబు దాడిలో 2 కాళ్లు 1 చేతిని కోల్పోయాడు. దేశం కోసం విధి నిర్వహణలో కాళ్లు చేయిని పోగొట్టుకుని అవిటివాడైనప్పటికీ ఆనందంగా జీవిస్తూ ఎందరో సైనికులకు ధైర్యంగా నిలిచారు. శ్రీవారిని దర్శించుకుని ఆలయం వెలుపలకు వచ్చిన కార్గిల్ యుద్ధవీరుణ్ణి పలువురు భక్తులు పలకరించి ఫోటోలు తీసుకున్నారు. శ్రీశైలంలో ధనుర్మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వామివారికి వార్షిక ఆరుద్రోత్సవాన్ని శ్రీశైల దేవస్థానం నిర్వహించింది. శివుడికి అత్యంత ప్రీతికరమైన ఆరుద్ర నక్షత్రం రోజున ప్రత్యేక పూజలతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులు పూజలలో పాల్గొన్నారు. ఆరుద్రోత్సవాన్ని ప్రతి నెలలో మాసోత్సవంగా నిర్వహిస్తుండగా ధనుర్మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజున మాత్రం వార్షిక ఆరుద్రోత్సవ కార్యక్రమాన్ని దేవస్థానం నిర్వహిస్తూ ఉంటుంది. ఊరేగింపుగా తరలి వెళ్లిన స్వామి అమ్మవార్లను పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని పార్లమెంట్ ఎస్టిమేట్ కమిటీ సభ్యులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో కమిటీ చైర్మన్ సంజయ్ జైస్వాల్ 20 మంది కమిటీ సభ్యులు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో కమిటీ సభ్యులకు పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రాలతో సత్కరించారు.